హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. ప్రతి వెన్స్‌డేలాగా ఈరోజు కూడా మనకి జ్ఞానాన్ని అందించడానికి రేణుక గారు వచ్చారు. ఓకే. హాయ్ మాస్టర్స్. హాయ్ పిల్లలు. హాయ్ మేడం. సో, ఈరోజు ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో, 5 మినిట్స్. హాయిగా కళ్ళు మూసుకొని, చేతులు 2 క్రాస్ చేసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, రిలాక్స్‌డ్‌గా కూర్చొని, హాయిగా మెడిటేషన్ చేద్దాం. ఈరోజు మనం అందరితో కనెక్ట్ అవుదాం. అంటే పత్రిజీ సార్‌తో మెడిటేషన్ చేసే ముందు నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటిదంటే మీకు అందరికి 7 చక్రాస్ ఉంటాయని తెలుసు కదా! ఆ 7 చక్రాస్‌కి కన్నా 8థ్ చక్ర సోల్ స్టార్ చక్ర అని ఉంటుంది. దాంట్లో ఏంటిదంటే ఆ చక్రాతో మనం ఎవరితో అంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు పత్రిజీ సార్‌తో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అంటే నేను పత్రిజీ సార్‌తో నా సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతున్నాను. అంటే సార్ యొక్క ఎనర్జీకి మనం కనెక్ట్ అవుతాం. అలాగా ఈరోజు మనం డిఫరెంట్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవుదాం. పత్రిజీ సార్‌తో నేను పత్రిజీ సార్ సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవుతున్నాను. ఈ సోల్ స్టార్ చక్రాన్ని మనం 5 సెంటెన్సెస్‌తో మన సోల్ స్టార్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అది ఏంటిదంటే నాతో పాటు అందరూ గట్టిగా చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. మనమందరం ఆత్మలం. పత్రిజీ సార్‌ని ఇక్కడికి ఆహ్వానించుకుందాం. అలాగే మీకు ఎవరైతే ఇష్టమైన మాస్టర్స్ ఉంటారో లైక్ శివ, పార్వతి వాళ్ళందరితో కూడా ఇలాగ మనం కనెక్ట్ అవ్వచ్చు. మీరు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికొస్తారు. హనుమంతుడితో, సీతామాతతో అందరితో కనెక్ట్ అవుదాం. సీతామాత ఎనర్జీతో, ఎంత బాగుందో కదా ఈ మెడిటేషన్. అందరితో కనెక్ట్ అయ్యి చేస్తుంటే. ఒక 2 మినిట్స్. మీకు ఏదనిపిస్తే అది ఈ మాస్టర్స్‌తో చెప్పుకోవచ్చు.
వాళ్ళు మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. మీ ఫ్రెండ్స్‌కి ఎలాగైతే చెప్తారో, అలాగే మీకు ఏది కావాలంటే అది. లాస్ట్ 2 మినిట్స్. 30 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. స్లోగా మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ ఆగి 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా తెరుస్తాం. సో, ఎలాగుంది మెడిటేషన్? హ్మ్. సో, ఈరోజు మనం సీతామాత అనంగానే నాకు ఈరోజు ఒకటి గుర్తొచ్చింది. రేపు హనుమత్ జయంతి కదా! అంటే సో, ఈరోజు మనం వాళ్ళ కథను తెలుసుకుందాం. హనుమంతుడి నుంచి రేణుక సారీ నాన్న, సారీ ఫర్ ద డిస్టర్బింగ్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా వీలున్న వాళ్ళు, అవైలబుల్ గా ఉన్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి ప్లీజ్. ఇది రికార్డింగ్ సెషన్ కదా. ఓకే ప్లీజ్ ఇఫ్ పాసిబుల్. రేణుక కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ శంక. సో, ఈరోజు మనం సీతామాతతో కనెక్ట్ అయ్యామన్నాం కదా! శ్రీరాముడితో. సో, రేపు హనుమత్ జయంతి. హనుమత్ జయంతి అన్నప్పుడు మనకు తెలిసిన రామాయణం అంటే సీతామాత, హనుమంతుడు, రాముడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళ కథ ఎలాంటిది? అసలు ఎందుకొచ్చారు వాళ్ళు భూమి మీదకి అనే క్వెషన్స్ మనకొస్తాయి కదా! సో, ఈరోజు మనం వాళ్ళ గురించి లిటిల్ బిట్ తెలుసుకుందాం. అది మన లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు? మనం వాళ్ళ నుంచి నేర్చుకొని అంటే ఎప్పుడు మనం హనుమంతులు వాళ్ళకి అమ్మ చెప్పిందని పూజించడం అలా కాకుండా
వాళ్ళ నుంచి మనం తీసుకొని ఎవరి దగ్గరైనా మనం ఆ జ్ఞానం అనేది తీసుకోవచ్చు. సో, వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. సో, ఫస్ట్ సీతామాత నుంచి తీసుకుందాం. సీతామాత ఎందుకొచ్చింది భూమి మీదకసలు? ఏంటిది కారణం? అని చిన్న స్టోరీ ఉంటుంది. ఏంటిదంటే, అసలు రాముడు, సీతామాత ఎందుకొచ్చారు భూమి మీదకి అంటే, ఫస్ట్ ఏంటిదంటే, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు కదా! వాళ్ళిద్దరూ హాయిగా విష్ణులోకంలో ఉన్నారు. వాళ్ళకి జయ, విజయ అనే భటులు ఉంటారు. వాళ్ళేంటిదంటే, అప్పుడు విష్ణులోకం అంటే ఏం లేదు. అది ఒక ఫ్రీక్వెన్సీ అన్నమాట. అంటే అదొక ఎనర్జీ లెవెల్. అక్కడ ఓన్లీ ప్రేమ మాత్రమే ఉంటుంది. కరుణ మాత్రమే ఉంటుంది. శాంతి, ఆనందం మాత్రమే ఉంటాయి. అలాంటి చోట్ల ఈ జయ, విజయ వాళ్ళు అహంకారంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆహ్, విష్ణుమూర్తి వాళ్ళకి వాళ్ళకి సేవ చేస్తున్నాం. వాళ్ళతో పాటు ఉంటున్నామని వాళ్ళకి అహంకారం వచ్చింది. అహంకారం వల్ల వాళ్ళేమయ్యారంటే, ఆ ఆ ఆనందం అనే స్థితి నుంచి కిందకొచ్చేసారు. కిందకొచ్చేసి బాధలోకి పడిపోయారు. ఎందుకొచ్చిందక్కడ? అహంకారం నుంచొచ్చింది. మేము విష్ణుమూర్తికి సేవకులం అనే అహంకారం ఉందక్కడ. సో, అక్కడ అహంకారం నుంచి వాళ్ళు ఆ ఆనందం అనే స్థితి నుంచి కిందకొచ్చేసారు. కిందకి వచ్చేసినప్పుడు వాళ్ళు బాధలోకొచ్చారు. వాళ్ళకి శాపం వచ్చిందప్పుడక్కడ. ఏంటిదంటే వాళ్ళు 3 జన్మలు తీసుకోవాలి అని చెప్పేసి. ఆ 3 జన్మలలో కూడా ఫస్ట్ జన్మ ఏంటిదంటే హిరణ్యకశిపుడు మనకు తెలుసు కదా! అది. ఆహ్, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. సెకండ్‌దేంటిదంటే రాముడు. థర్డ్‌ది నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఇప్పుడు రావణుడు ఉన్నాడు కదా! రావణుడు ఆ లోకంలో జయ అన్నమాట. సో, ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? అహంకారం. అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం అనేది ఉండదు. నేను గొప్ప, నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఇంత నేను గొప్ప అనే అహంకారం నుంచి మనం బయటకు రావాలి. ఇక్కడ నుంచి ఇది తెలుసుకుందాం. తర్వాత సీతామాత. సీతామాత భూమి నుంచి పుట్టింది అంటాం కదా! భూమి నుంచి పుట్టింది అంటే, అక్కడ భూమాతతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కదా! మదర్ ఎర్త్ అంటే భూమాతని ఎప్పుడు ఆనందంగా మనం ఎప్పుడు భూమాతతో ఒక కృతజ్ఞత, ఒక కనెక్షన్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి. మనకేదొచ్చినా, కోపమొచ్చినా, ఏదొచ్చినా కూడా భూమాతతో చెప్పుకోవచ్చు. సీతామాత నుంచి ఫస్ట్ ఆమె ఎందుకొచ్చారంటే భూమి మీదకి ప్రేమ అనే క్వాలిటీని తేవడానికి. ఎందుకంటే మనం ఇక్కడ చుట్టూ చూసుకుంటే అందరూ కోపం, భయం అనే క్వాలిటీస్ అన్నీ ఎక్కువున్నాయి భూమి మీద. అహంకారం. ఈ క్వాలిటీస్ అన్నీ పోవడానికి ఒకటే ఒక మార్గం ఉంది. అది ఒక ప్రేమ. అది కూడా ఎలాంటి ప్రేమ అంటే ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ. ఇప్పుడు అమ్మ చూపించే ప్రేమ ఉంటుంది. అది నిస్వార్థమైనది. సో, అలాగే సీతామాత నిస్వార్థమైన ప్రేమను తేవడానికే భూమి మీదకొచ్చారు. అలాగే రాముడు. రాముడు ఎందుకొచ్చాడు? రామరాజ్యం అంటాం కదా! అంటే ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, ధ్యానంతో ఉంటారో వాళ్ళు పరిపాలన చేస్తే అక్కడ రామరాజ్యం అంటే సుఖశాంతులతో ఉంటుందన్నమాట. అక్కడంతా శాంతి మాత్రమే ఉంటుంది. సో, అందరూ కూడా ధ్యానం చెయ్యాలి అని ఇక్కడ. హనుమంతుడు. హనుమంతుడు ఎప్పుడు శ్రీరామ మా సీతామాత అని అంటూ ఉంటారు కదా! వాళ్ళకి సేవాభావంతో ఉంటారు. హనుమంతుడు ఒక ధ్యానంలో చాలా ఎక్కువ స్థితిని సాధించారు. అంటే ఆయన హిమాలయాల్లో చాలా తపస్సు చేశారు. అక్కడి హనుమంతుడి నుంచి మనం కరేజ్‌ని నేర్చుకోవచ్చు. ధైర్యం. మనం ఎప్పుడైనా ఏంటిదిప్పుడు మనం ఎప్పుడైనా కష్టమొచ్చిందంటే, ఏదైనా వచ్చిందంటే ఎమ్మట్లే దిగజారిపోతాం. అంటే నాకే ఇదొచ్చింది. ఎందుకు రావాలి? నాతో పాటు ఎవరు లేరు అని చెప్పి. అలా కాకుండా హనుమంతుడు శ్రీరాముడితో ఆహ్, శ్రీరాముడిని ఇంకా
గురువులాగా, ఒక ఫ్రెండ్‌లాగా తీసుకొని ఆయనకేది కావాలంటే అది చేస్తాను అనే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ఆయన ఏది చేయడానికైనా సిద్ధమయ్యాడు. సముద్రాన్ని దాటడానికైనా, లేకపోతే లంకను కాల్చడానికైనా, ఏది చెయ్యడానికైనా సిద్ధమయ్యాడు. సో, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నామంటే, నేనిది చెయ్యాలి అనే నిర్ణయం తీసుకున్నామంటే, దానికి ఏ అడ్డంకులొచ్చినా, ఏ సవాలొచ్చినా మనం అది చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనం హనుమంతుడి యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వచ్చు. హనుమంతుల నుంచి ఆ క్వాలిటీని మనం నేర్చుకోవచ్చు. పట్టుదల అనే క్వాలిటీని. సీతామాత నుంచి ప్రేమ. అంటే ఏంటిది? ఎక్కడ చూసినా అమ్మ చూపించే ప్రేమ అసలు నిస్వార్థమైన అంటే వీళ్ళు నా వాళ్ళు కాదు. వీళ్ళకెందుకు నేను సహాయం చేయాలి? వీళ్ళకెందుకు సహాయం చేయకూడదు? లైక్ ఫ్రెండ్స్ లాగే. మనం ఎక్కడైనా ఫ్రెండ్స్ అంటే పక్కన వాళ్ళకి అంటే ఏం లేదు. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. పెన్ కావాలి. పెన్ కావాలంటే మనం ఒక్కొక్కసారి మైండ్‌లో థాట్ ఒస్తుంది. నేను వీళ్ళకెందుకు ఇవ్వాలి పెన్? వీళ్ళు నాకేం సహాయం చేశారు అని చెప్పి. అక్కడ ప్రేమ అనేది లేదు. ఎందుకంటే వీళ్ళు ను మీ ఫ్రెండ్ వేరు, నువ్వు వేరు అని చూస్తున్నావు. అలా చూడకుండా ప్రేమ అనే క్వాలిటీతో ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండొచ్చు. సో, ఈ క్వాలిటీని మనం ఈ ముగ్గురు మాస్టర్స్ నుంచి నేర్చుకోవచ్చు. 'సీతాయనం' అనే బుక్‌లో ఈ క్వాలిటీస్ గురించి సీతామాత ఎందుకొచ్చింది అనే అసలు సీతామాత యొక్క జీవితం మనకి రాముడు గురించే తెలుసు. రాముడెలా చేశాడు, రాముడు ఏంటిది అని చెప్పేసి. కానీ సీతాదేవి గురించి మనకెక్కడా తెలీదు. ఎందుకంటే బుక్స్‌లో మనకెక్కువ రాలేదు. కానీ 'సీతాయనం' అనే బుక్ అందరూ చదవాలి. ఎందుకంటే అక్కడ ప్రేమ గురించి పూర్తిగా తెలుస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటిది అని చెప్పేసి. హ్మ్. సో, ఇది ఏదైనా ఇంటరాక్టివ్‌గా ఉంటే బావుంటుంది సెషన్. ఏదైనా క్వెషన్స్ ఉంటే, లేకపోతే చిన్న చిన్న డౌట్స్, లేకపోతే మీ యొక్క ఎక్స్‌పీరియన్స్. ఇప్పటిదాకా మనము చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఇన్ని రోజుల నుంచి ఎల్‌కేజీఎంలో కానీ, చాలా సెషన్స్‌లో కానీ చాలా నేర్చుకున్నాం. నాకు ఒక మెయిన్ మోటో ఏంటిదంటే ఇప్పటిదాకా ఎంత నేర్చుకున్నాం అనేది మన లైఫ్‌లో ఎంత వరకు ఆచరణలో పెడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పాను అహంకారంతో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి, కరేజ్‌తో ఉండాలి, పట్టుదలతో ఉండాలి అని చెప్పి ఈరోజు నేర్చుకున్నాం. కానీ అది మన లైఫ్‌లో ఎంత వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎంతవరకు ఆచరిస్తున్నాం. ఎందుకంటే విన్నది చాలా తక్కువ. విన్నది చాలా ఎక్కువ సారీ. విన్నది చాలా ఎక్కువ. కానీ ఆచరణలో ఉన్నది చాలా తక్కువ. నేను ఈ ఈ మోటో నాదెక్కువ. ఎందుకంటే ఎప్పుడు వింటానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో అప్పుడు అనుభవ జ్ఞానం ఒస్తుంది. ఆచరణలో పెడితే అంటే ఏం లేదు. ఈరోజు ఇది చెప్పారు కదా! నేనెంత చేశాను రేపు. సో, ఈరోజు నేనింత విన్నాను కదా! రేపు నేను ఇది ఎంత వరకు నా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేశాను అనేది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చేవాళ్ళు చాలా మందుంటారు. కానీ ఎంత ఇచ్చినా చేసేది మాత్రం మనమే లాస్ట్‌కి. అది అందరి దగ్గర తీసుకొని చేయకపోతే ఏం ఉపయోగం ఉండదు కదా! ఎందుకంటే మనమొచ్చింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి, వినడానికి కాదు. ఎందుకంటే అందరి దగ్గర ఉంటుంది ఇది. కాకపోతే తెలియదు అన్నట్టు నటిస్తూ ఉంటాం. అది మర్చిపోయాం అంతే. మర్చిపోవడం అనే క్వాలిటీ అదొక్కటే ఉంది మన లోపల. అది గుర్తు తెచ్చుకోవడానికి మనం వింటా ఉన్నాం ఈ మొత్తం. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడానికి. సో, ఇంకొకటి ఏంటిదంటే ధ్యానం ఎంత ఇంపార్టెంటో దానితో పాటు మీకిష్టమైన ఆర్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్.
ఎందుకంటే మనం ఏదైనా డ్రాయింగ్ ఏస్తున్నా, ఏదైనా చేస్తుంటే మన ఫోకస్ మొత్తం దాని మీద ఉంటుంది. సో, ఎప్పుడైతే ఇష్టంగా మనం ఏదైనా నచ్చిన పని చేస్తే ఖచ్చితంగా అది చాలా బావుంటుంది. సో, నేను అందరికి రికమెండ్ చేస్తాను. ఏదొక మీకు నచ్చిన ఆర్ట్ ఏదొకటి తీసుకొని అది రోజు ప్రాక్టీస్ చేయమని. ఎందుకంటే ఇవి మొత్తం సమ్మర్ హాలిడేస్ కదా! మీకు నచ్చింది ఏదొకటి తీసుకోండి. సో, ఇందాక చెప్పినట్టు సోల్ స్టార్ చక్ర అంటే ఏంటిదంటే మెడిటేషన్‌లో ఆహ్, మనకి 7 చక్రాలు ఉంటాయి అని తెలుసు కదా! ఈ 7 చక్రాలతో పాటు 6 అంగుళాల దూరంలో అంటే ఇక్కడ మనకి ఒక చక్ర ఉంటుంది. అది దాని పేరేంటిదంటే సోల్ స్టార్ చక్ర. ఆ చక్రాతో మనం ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చనమాట. వాళ్ళ ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అవుతామనమాట. సో, ఎవరితో అయినా అంటే మాస్టర్స్‌తోనే కాదు. అమ్మతో కానీ, నాన్నతో కానీ ఎవరితో అయినా ఈ సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అవ్వచ్చు. దీన్ని మనం 5 ఆహ్, 5 సెంటెన్సెస్‌తో యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసుకొని ఆ 5 సెంటెన్సెస్ చెప్పి మనం సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అవ్వచ్చనమాట. ఓకే. రేణుక నైస్ రేణుక. యాక్చువల్‌గా ఇది మీరు చెప్పారు గదా! ఇప్పుడు సోల్ స్టార్ చక్ర అనేది. హ్మ్. దీని గురించయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైమ్ వింటున్నాను. హ్మ్. సో, మీరిప్పుడు చెప్పారు గదా! అంటే సోల్ స్టార్ చక్రాతో ఎవరితో అయినా కనెక్ట్ అవ్వచ్చు మనం అని చెప్పేసి. ఐదర్ మాస్టర్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరితోనైనా. సో, అది అంటే సోల్ స్టార్ చక్ర కనెక్ట్ అవ్వటం అంటే ఎలా? కనెక్ట్ అవ్వడం అంటే మనం ఫస్ట్ సోల్ స్టార్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. అది 5 సెంటెన్సెస్. అదేంటిదంటే నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. అలా కనెక్ట్ అవ్వడం అంటే ఏం లేదు. నేను పత్రిజీ సార్ ఇప్పుడు పత్రిజీ సారే ఉన్నారు. నేను పత్రిజీ సార్ సోల్ స్టార్ చక్రాకి నా సోల్ స్టార్ చక్ర కనెక్ట్ చేస్తున్నాను అని ఒక సెంటెన్స్ అనుకుంటే చాలు. అంతే. కనెక్ట్ హ్మ్. అయిపోతాం వాళ్ళ ఎనర్జీకి. ఓకే. మన ఎనర్జీకి వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీ ఇక్కడికొస్తుంది అంతే. యాహ్! ఓకే. ఓకే. థాంక్ యూ. రేణుక చాలా బాగుంది సెషన్. ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు కనెక్ట్ అవుతాము అన్నావు కదా! సో కనెక్ట్ అయినట్టు మనకు ప్రూఫ్ ఏంటి? అది మనకి ఎలా తెలుస్తుంది? ఎనర్జీ తెలుస్తుందక్క. అక్కడ మనం కనెక్ట్ హ్మ్. అయ్యామని మన లోపలే ఫీల్ వస్తుందక్కడ. ఎప్పుడైతే మనం ప్యూర్ హార్ట్‌తో బాగా హ్మ్. శ్రద్ధగా ఎప్పుడైతే మనం ఈ 5 సెంటెన్సెస్ చెప్పి నా సోల్ స్టార్ హ్మ్. చక్ర నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను అని చెప్పి హ్మ్. ప్యూర్‌గా నేను వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవుతున్నాను అంటే అక్కడ కనెక్ట్ అయిపోతాం ఈజీగా. ఓకే. ఓకే. సో నువ్వు ఎవరితో అయినా కనెక్ట్ అయ్యి ఉంటే అదొకసారి ఎగ్జాంపుల్ ఫార్మ్‌లో చెప్తావా? రోజు నేను చేస్తూనే ఉంటాను మెడిటేషన్ చేసే ముందు. ఎందుకంటే సోల్ హ్మ్. స్టార్ చక్ర అనేది ఇప్పుడు మనం ఆత్మ అనుకుంటే ఆత్మతో హ్మ్. మనల్ని కనెక్ట్ చేస్తుంది. అదొక వెహికల్ లాంటిదన్నమాట. ఓకే. మన ఆత్మతో మనం కనెక్ట్ అయినప్పుడు ఆహ్, హ్మ్. వాళ్ళ మనం ఎవరితో అయితే కనెక్ట్ అవుదాం అనుకుంటే రోజు హ్మ్. ప్రతిరోజు ఇలా చెయ్యొచ్చన్నమాట. వాళ్ళ ఎనర్జీ మనం ఎందుకంటే అప్పుడు మెడిటేషన్ కూడా నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. ఏంటిదంటే ఎప్పుడైతే నేను సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ హ్మ్. చేస్తే ఈజీగా కుదురుతుంది. ఆ మెడిటేషన్ హ్మ్. స్టేట్‌లోకి ఎమ్మట్లే ఎళ్ళిపోతాను. ఎప్పుడైతే అలా చేయకుండా చేస్తే కొంచెం టైం పడుతుంది. లేకపోతే కొంచెం ఎనర్జీ కూడా హ్మ్. డిఫరెన్స్ తెలుస్తుందక్కడ.
ఓకే. ఓకే. సో, కనెక్ట్ అయినప్పుడు నువ్వు ఆ ఎనర్జీ ఫీల్ అవుతావు కదా! సో, హ్మ్. మనకర్థమవుతుంది. ఓకే. ఈ మాస్టర్‌తో మనం కనెక్ట్ అవ్వాలి అనుకున్నాము. కనెక్ట్ అవుతున్నాము. అండ్ సో, నువ్వు ఎలాంటి వర్క్స్ అప్పుడు చేయడానికి ఇందాక నువ్వు హనుమంతుడి గురించి చెప్పావు. సో, హ్మ్. మనం ఏదన్నా పెద్ద వర్క్స్ చేసినప్పుడు మనం హనుమంతుడి ఎనర్జీతో కనెక్ట్ అయ్యామంటే మనకి మనకి ఎనర్జీ ఏదైతే లేదో అని అనుకుంటామో, ఆ కనెక్ట్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి మన ఎనర్జీ షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా! ఎమ్మట్లే అని కాదు. కాకపోతే వాళ్ళ నుంచి ఏదైతే గైడెన్స్ మనకి రావాలో అదొస్తుంది అక్కడ. ఏదైతే విషయం అంటామో, ఇన్ఫర్మేషన్ హ్మ్. అంటామో, హ్మ్. ఏదైతే రావాలో అది హ్మ్. మనకొస్తుంది ఇమ్మీడియేట్‌గా. మనకది తెలుస్తుంది ఈజీగా. ఓకే. అంటే నువ్వెప్పుడైనా ఏదన్నా క్వెషన్ వేసుకొని ఆహ్, ఏదన్నా ఆన్సర్స్ హైయర్ వస్తాయి ఇలా. ఎనర్జీ సోల్‌తో కనెక్ట్ అయినప్పుడు నీకు ఆన్సర్స్ వచ్చాయా? చాలా సార్లక్క. చాలా సార్లొచ్చాయి. ఓకే. ఎందుకంటే నేనెప్పుడూ హ్మ్. నాకు నాకు లోపల చాలా క్వెషన్స్ ఉంటాయి. అవి ఓన్లీ మెడిటేషన్‌లో హ్మ్. రావు నాకైతే. ఖచ్చితంగా ఓకే. అది నా లోపల నుంచి ఇంట్యూషన్ రూపంలో కానీ, సడెన్‌గా అనిపిస్తుందలా. ఏదైనా ఓకే. బుక్ ఓకే. రూపంలో అంతే ఇంకా. హ్మ్. ఆన్సర్స్ హ్మ్. అయితే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యామక్కడ. గ్రూప్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇంకా ఫాస్ట్‌గుంటాయి. ఓకే. కరెక్ట్. హ్మ్. నైస్. ఓకే రేణుక. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అక్క. హాయ్ రేణుక. చాలా అంటే చాలా బాగా చెప్పావమ్మా. యెస్. అండ్ వీళ్ళడిగిన క్వెషన్స్ కూడా అలాగే ఆన్సర్స్ ఇచ్చావు. సూపర్బ్! గ్రేట్ మా. గ్రేట్. గ్రేట్. చాలా బాగుంది ఈరోజు సెషన్. సూపర్బ్! అక్క హ్మ్. చెప్పురా. డౌట్. సపోజ్ ఇఫ్ సమ్‌వన్ మనతో మాట్లాడట్లేదు. సో, వాళ్ళ సపోజ్ వన్ పర్సన్ ఈస్ నాట్ స్పీకింగ్ టు మీ. ఐయామ్ ఫీలింగ్ బ్యాడ్. ఐయామ్ స్కేర్డ్ టు గో అండ్ స్పీక్ విత్ దట్ పర్సన్. సో, ఆ చక్ర అనేది మనకి దాంట్లో హెల్ప్ చేస్తుంది. చేస్తుందిరా. ఎలాగంటే ఇప్పుడు నీతో ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళ సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అయ్యావనుకో నువ్వు. వాళ్ళని హ్మ్. ప్యూర్‌గా ఆహ్వానించి నీ మెడిటేషన్‌లో నేను అప్పుడు నువ్వు సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అవ్వడం అంటే ఏం లేదు. వాళ్ళ ఆత్మతో మనం కనెక్ట్ అవుతున్నాం. వాళ్ళ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం. ఎనర్జీలో గుడ్, బ్యాడ్ అనేది ఏముండదు కదా! అంటే వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు అంటే ఎనిమీ అనేది ఏముండదు. సో, ఎప్పుడైతే మన సోల్ స్టార్ చక్రాతో వాళ్ళ సోల్ స్టార్ చక్రా కనెక్ట్ చేశామంటే, అప్పుడు మనకేదైతే చెప్పాలనుకుంటామో ఫీలింగ్స్, నేను ఇలా చెయ్యలేదు, నేను తప్పు చేశాను, లేకపోతే మనం ఏదైతే చెప్పలేం. నువ్వన్నావు కదా! అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికెళ్తే స్కేర్‌గా ఫీల్ అవుతాం. అలా స్కేర్‌గా ఫీల్ అయ్యే వెనకాల నీకు ఏదైనా ఎమోషన్స్ ఉంటాయి కదా! అంటే వీళ్ళు నన్ను కొడతారేమో, లేకపోతే వీళ్ళు నాకు ఎనిమీ. సో, వాళ్ళ దగ్గరికెళ్తే భయం. సో, నువ్వు సోల్ స్టార్ చక్రాతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యావో, వాళ్ళ సోల్ స్టార్ చక్రాకి, నీకు ఏదైతే ఉందో ఫీలింగ్స్, నువ్వేదైతే చెప్పాలనుకున్నావో, నేనిలా చెయ్యలేదు. హ్మ్. ఎలా చెప్తావంటే ఆహ్, నేను ఇది కరెక్టే చేశాను. అంటే నీ విషయంలో ఏది జరిగిందో అది మొత్తం చెప్పేసేయి. వాళ్ళని ఆహ్వానించి. సపోజ్ మీ ఫ్రెండే ఉంటే ఆహ్, సపోజ్ సుజాత అనే పేరుంది. నేను సుజాతని ఆహ్వానిస్తున్నాను. వాళ్ళ సోల్ స్టార్ చక్రాకి కనెక్ట్ అవుతున్నాను. అని కనెక్ట్ అయ్యి వెంటనే ఇంకా నువ్వు చెప్పేసేయి. నీకేదైతే అది ఒక రోజులో జరగకపోవచ్చు. కానీ రిజల్ట్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. అది వాళ్ళ ఓకే. ఎలాగంటే వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ ఒస్తుందక్కడ. ఓకే. ఎందుకంటే మనం వాళ్ళ ఆత్మతో మాట్లాడుతున్నాం. వాళ్ళ బాడీతో కాదక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు సపోజ్ నాకు నా ఫ్రెండ్‌తో ఒకటి ఫైట్ ఉంది. సో, వి ఆర్ నాట్ స్టేయింగ్ టుగెదర్ ఫర్ మెనీ ఇయర్స్ లైక్ 2-3 ఇయర్స్. I wanted to talk to her, but she is not talking to me. Every time whenever I talk to her, నేనెప్పుడైతే తనతో మాట్లాడతానో, తనెప్పుడు నాతో ఫైటింగ్ చేస్తుంది.
అక్కడ అలాంటప్పుడు మనం అక్కడ పనిచేస్తుందా ఈ చక్రాన్ని? ప ఎక్కడైనా పనిచేస్తుంది. ఎలాగంటే నీకొక టూల్ అనేది ఇవ్వబడింది. నువ్వు దాన్ని ఉపయోగించుకోవాలంతే. ఇప్పుడు మీ ఫ్రెండ్ 2 ఇయర్స్ నుంచి మాట్లాడట్లేదు. సో, అక్కడ మేబీ తనకిష్టం ఉండకపోవచ్చు. నువ్వేం చేస్తావంటే ఈరోజు మెడిటేషన్‌లో నేను నీ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తనని మెడిటేషన్‌లోకి ఇన్వైట్ చేసి సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అయ్యి, ఎందుకంటే సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అయినప్పుడు ఏ ఆలోచనలనేది ఉండదు. ప్యూర్‌గా మనం మెడిటేషన్ స్టేట్‌లోకెళ్ళిపోతాం. హ్మ్. అది ఒక 5 మినిట్స్‌లో జరగొచ్చు, 10 మినిట్స్‌లో జరగొచ్చు. ఎప్పుడైతే ఆ స్టేట్‌లోకెళ్ళావో నువ్వు, ఎమ్మట్లే ఇంకా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ నువ్వు నాతో మాట్లాడట్లేదు. సో, నేను ప్యూర్‌గా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏదైతే నా మీద కోపముందో, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు, అయి మొత్తం నువ్వేదైతే చెప్పాలనుకున్నావో తనకు చెప్పేసేయి అక్కడ. ఓకే. నీ అంటే మనం మెడిటేటర్‌తో కనెక్ట్ కాలేము. కనెక్ట్ అవ్వచ్చు. ఎవరితో అయినా కనెక్ట్ కావచ్చు. ఏది థాంక్ యూ. ఉండదిక్కడ. థాంక్ యూ. థాంక్స్ రా. ఇంకొకటేంటిదంటే ఫ్రెండ్‌షిప్‌లో మనకి ఒక్కొక్కసారి మనం చాలా మాట్లాడాలని అనుకుంటాం. ఏంటిదంటే, వాళ్ళు నాతో ఉంటే బాగుండు. నువ్వు నీ ప్రయత్నం చెయ్యి. నువ్వు చేయాల్సింది మొత్తం చెయ్యి. స్టిల్ ఇంకా తను మాట్లాడట్లేకపోతే ఇంక వదిలేయి తనని. ఎందుకంటే ఒక్కొక్కసారి నీ ఎనర్జీ వేరుగుండొచ్చు. తన ఎనర్జీ వేరుగుండొచ్చు. సో, ఇద్దరి ఎనర్జీస్ కలవలేనప్పుడు మాట్లాడడం అనేది చాలా కష్టమవుతుందక్కడ. ఇది నా లైఫ్‌లో చాలా చూసాను. అంటే మా ఫ్రెండ్స్ కూడా సేమ్ నీలాగే నాతో కూడా చాలా మంది మాట్లాడరనమాట. సో, నేనెంత ప్రయత్నం చేసినా వాళ్ళతో మాట్లాడదామని అక్కడ వాళ్ళు నాతో మాట్లాడట్లేదు. సో, నేనింకా అప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటిదంటే, సో, ఇక్కడ ఎనర్జీ వాళ్ళు నాన్ మెడిటేటర్స్ కదా! తెలీదు. సో, ఎనర్జీ డిఫరెన్స్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటుంది. సో, ఇలా ఇంకా మన ప్రయత్నం అంతా చేసేసి ఇంకా వదిలేయడమే అక్కడ. మాట్లాడితే మాట్లాడతారింక. ఓకే. సో, ఇది సెషన్. థాంక్ యూ సో మచ్. హలో. 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 మాట్లాడండి రేణుక రెస్పాన్స్ ఇవ్వండి మా సార్ హలో అంటున్నారు కదా. చెప్పండి. ఇప్పుడు మనకి 7 చక్రాలు ఉన్నాయన్నారు కదా. హ్మ్. అవి మనము ఒక్కొక్కటి ఎలాగా యాక్టివేషన్ చేయాలి? మనము ధ్యానం చేసేటప్పుడు ప్రతిరోజు వాటికి యాక్టివేషన్ చేయాలా? చక్రాస్ యాక్టివేషన్ అనేది నేనైతే అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎప్పుడు చక్రాలని యాక్టివేట్ చేయకూడదు అని నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే అయి యాక్టివేట్ అవ్వాలో అప్పుడు అయిపోతాయి. కాకపోతే మనం ఏం చేయాలంటే చక్రాస్‌కి ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అంటే సపోజ్ ఒక్కొక్క చక్ర మనకు తెలుసు కదా! ఒక్కొక్క చక్ర ఒక్కొక్క క్వాలిటీకి, ఒక్కొక్క ఎమోషన్‌కి ఇప్పుడు థ్రోట్ చక్ర ఉందంటే థ్రోట్ చక్రకి అక్కడ యాక్టివేట్ అవ్వలేదంటే అక్కడ మన మాటల్లో ఏదో ఏదో తేడా ఉంది అని అర్థం. సో, అక్కడ మన మాటల్లో సరి చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతుంది. సో, అలా చక్రాస్‌ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మన లోపల ఉన్న క్వాలిటీస్‌ని మారుస్తే మనం ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటే, నా చక్రాన్ని నేను యాక్టివేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, దానికి అవసరమైన ఏదైతే క్వాలిటీస్ నా లోపల మారాలో అవి నేను మార్చుకుంటాను. అవి నా లోపల మారాలి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోని మనం ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి అంతే. అయితే ఇప్పుడు ఏ చక్రం దేనికి పనిచేస్తుందో కొంచెం నాకు అది కొద్దిగా డీటెయిల్‌గా చెప్తారా? అంటే జస్ట్ నాకు వాయిస్ మెసేజ్ అనే కావాలి నాకు. ఓకే. నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే నాకు పూర్తిగా అంత డీటెయిల్‌గా గుర్తులేదు. తెలుసు కానీ. అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మూలాధార చక్రం ప్రాబ్లమ్ వస్తే కొన్ని అవయవాల ప్రాబ్లమ్ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ వస్తది అంటున్నారు కదా. అలాగే హ్మ్. మన హెడ్‌లో కూడా ఒక చక్రం ఉంటది కదా. ఎర్త్ స్టార్ చక్ర. అది ఇప్పుడు మనం అది మెడిటేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది ఓపెన్ అవుతుంది అనేసి విన్నాను. ఎర్త్ దాని స్టార్ ద్వారా చక్ర మనకి ఎప్పుడైతే భూమాతతో కనెక్ట్ అవుతామో
అప్పుడు అది ఓపెన్ అవుతుంది, అంటే యాక్టివేట్ అవుతుంది. ఓపెన్ అనేది కాదు, అదే అది ఓపెన్ అంటే అదే యాక్టివేట్ అవుతుంది అన్నారు. అంటే మనకి విశ్వంలో ఉండే కాస్మిక్ ఎనర్జీ అంతా దాని ద్వారా మనకి మన లోపలికి అది ప్రవేశిస్తుంది అంటారు కదా. లేదు లేదు, సోల్ స్టార్ చక్ర ద్వారా మన లోపలికి వస్తుంది. ఎర్త్ స్టార్ చక్ర ద్వారా మన లోపల ఏదైతే ఎనర్జీ ఉందో అది భూమాత లోపలికి వెళ్తుంది. పోనండి, నాకు ఇప్పుడైతే ఈ 7 చక్రాల కోసం ఒకసారి నాకు వాయిస్ మెసేజ్ అయితే కొద్దిగా మీరు కనుక్కొని నాకు కొంచెం పెట్టండి. ఓకే, ఎందుకంటే నాకు అంటే ఏ చక్రం ఏ ప్రాబ్లమ్స్ కి అనేది తెలిస్తే కదా మనం దాన్ని సరి చేసుకోవడానికి వీలుంటుంది. అవును. ఎస్ సార్, ఎక్స్క్యూజ్ మీ, యాక్చువల్లీ చెప్పండి. ఇది పైమా సెషన్ సార్. సారీ, టోటల్ గా ఇది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా చెప్పింది టాపిక్ టోటల్ గా వేరు, మీరు అడిగే క్వశ్చన్ వేరు. సో అడగాలనుకుంటే తనని పర్సనల్ గా అడగండి. ఇది రికార్డ్ అయ్యి యూట్యూబ్ లోకి వెళ్తుంది అనమాట. సో కాబట్టి నేను అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నాను సార్. ఓకే రేణుక, టైం అయింది మా. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చాలా థ్యాంక్స్ అక్క, ఇలాంటి అన్ని కండక్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఎంతో మా. ఇష్టం అనేది అందరికి వెళ్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ నాన్న, అందరికి వెళ్ళాలి. మీరు ఇలాంటి యూత్ చిన్న చిన్న పిల్లలు అయ్యండి మెడిటేషన్ చేస్తూ ఎంతో నాలెడ్జ్ మీరు గెయిన్ చేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ 10 మందికి మీరు పంచుతున్నారు. సో అది గెయిన్ చేసుకొని మీ లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి చేంజెస్ తెచ్చుకుంటున్నారు చూడండి. అది సో హ్యాపీ ఎస్, హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎస్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.